నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు, మైక్రో ఫైనాన్స్ మోసం. దీనిలో నిజమైన దొంగలు ఎవరు? నిజమైన సూత్రధారులు ఎవరు? మంగ్లీ మీడియా ముందుకు వస్తూ ఉంది, కన్నీటి పర్యంతం అవుతూ ఉంది. సిపి సజ్జనార్ గారిని కలిశారు, అడిషనల్ డీజీని కలిశారు, కంప్లైంట్లు అందజేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. నాకు పాట తప్ప ఏ మోసము తెలియదు, పాటే నా ప్రాణం, నన్ను నా కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నారు, నాకు సంబంధం లేని స్కామ్లోకి నా పేరుని నా కుటుంబాన్ని లాగి మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. నా తప్పనేది ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే, నేను జైలుకైనా సిద్ధమే అని ఆవిడ చెప్తా ఉన్నారు. అడ్వకేట్ సుబ్బారావు ఏం చెప్తా ఉన్నాడు? బాధితుల తరపున న్యాయవాది. లేదు, మంగ్లీకి తెలిసే ఇదంతా జరిగింది. మంగ్లీ కుటుంబ సభ్యులు ఎవరైతే మధు ఉన్నాడో, మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడో, వీళ్ళందరూ కూడా సూత్రధారులే, పెద్ద ఎత్తున బాధితుల్ని మోసం చేశారు. ఇదంతా మంగ్లీకి తెలిసే జరిగింది. మంగ్లీ ఫ్లాట్లో డబ్బు కట్టలు లెక్క పెడతా ఉంటే మంగ్లీకి తెలియదా? బాధితుల తరపున ఆవిడ పోరాడతానంటా ఉన్నారు కదా, రండి, రమ్మనండి, బాధితులతో కలిసి ఆవిడ కూర్చోమనండి అని న్యాయవాది సుబ్బారావు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఇక్కడ మేము మంగ్లీ తరపు, న్యాయవాది సుబ్బారావు తరపు కాదు. మంగ్లీ ఏం మా చుట్టం కాదు, న్యాయవాది సుబ్బారావు ఏం మా చుట్టం కాదు. మంగ్లీ అంటే బాగా పాటలు పాడుతుంది, అభిమానం. అడ్వకేట్గా సుబ్బారావుని గౌరవించాలి కాబట్టి, బాధితుల తరపున ఆయన పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఆయనంటే గౌరవిస్తాం. బట్ ఎవరి పక్షానమే నిలుస్తాము అంటే మంగ్లీనో లాయర్ సుబ్బారావో కాదు, బాధితుల పక్షాన్ని నిలుస్తాం. బాధితులకు న్యాయం జరిగేదాకా మాట్లాడతాం. బాధితులకి న్యాయం జరిగే వరకు కూడా మా గళాన్ని విలిపిస్తాం. అసలైన దొంగలు, ఇంతమందిని మోసం చేసి వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ కష్టాన్ని దోచుకున్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేదాకా కూడా మేము మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాం. అసలైన నిజం బయటకు వచ్చాక మంగ్లీ పాత్ర లేకపోతే, ఎస్ మంగ్లీ అమాయకురాలు, తన పేరు తీసుకొచ్చారు, తనను అనవసరంగా బదనాం చేశారు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంగ్లీ పేరుని బదనాం చేసిన వాళ్ళు, వాళ్ళకి శిక్ష పడాల్సిందని అక్కడ కూడా ఖచ్చితంగా గళాన్ని వినిపిస్తాం. ఒకవేళ న్యాయవాది సుబ్బారావు తరపునే వాళ్లే కుమ్మక్కయ్యి నిందితులతో బాధితుల్ని మోసం చేస్తే, అనవసరంగా మంగ్లీ పేరు లాగితే, అప్పుడు న్యాయవాది సుబ్బారావును కూడా నిలదీస్తాం. ఇవన్నీ బయటికి తీయాల్సింది ఎవరు? పోలీసులు. పోలీసుల దగ్గర కంప్లైంట్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి. పోలీసులు వీలైనంత త్వరగా విచారణ చేసి నిజానిజాలు బయటకు తీస్తే అప్పుడు ఎవరి పాత్ర ఏంటి, తెర ముందుకు వచ్చింది ఎవరు, తెర వెనక ఉన్నది ఎవరు, తెర వెనక ఉండి అసలు సంబంధం లేనట్టు నటిస్తున్నది ఎవరు, అసలు నిందితులతో సంబంధాలు నెరుపుతూ నాటకాలు ఆడుతున్నది ఎవరు అనేది బయటపడుతుంది. సో అల్టిమేట్గా బాధితులకి న్యాయం జరగాలి. ఇప్పటికే ఆ పరారీలో ఉన్న రమావత్, మధు, వీళ్ళందరిపైన కూడా నల్గొండలో, ఏపీలో కూడా కొన్ని కేసులు నమోదైనవి. దాదాపుగా 60 కేసులు నమోదైనవి అంట. ఆల్రెడీ ఈ మైక్రో ఫైనాన్స్ మోసం పైన, ఈ గోకులానంద ఇన్ఫ్రా మోసం పైన సిఐడి విచారణ కూడా జరుగుతుందట. మరి ఇక్కడ హైదరాబాద్లో వరకు ఏం జరుగుతూ ఉంది? మంగ్లీ పైన, అలాగే ఈ మధు, ఈ శివ, ఈ భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, వీళ్ళపైన న్యాయవాది సుబ్బారావు చేసిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్లు, అలాగే న్యాయవాది సుబ్బారావు పైన మంగ్లీ చేసిన ఎఫ్ఐఆర్లు ఇక్కడ మాత్రమే జరుగుతూ ఉంది. బాధితులు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు, తమ గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు, ఎలా మోసం చేసింది, ఎవరెవరు ఎంతెంత డబ్బు ఇచ్చింది, మొత్తం వివరాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు కూడా మంగ్లీ వచ్చి మమ్మల్ని డబ్బులు అడిగింది, మంగ్లీ వచ్చి మమ్మల్ని పెట్టుబడులు పెట్టమంది అని చెప్పడం లేదు. కానీ బట్ తెర వెనక మంగ్లీ ఉందేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆవిడ చుట్టూనే ఇదంతా నడిచింది కాబట్టి. సో దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మంగ్లీ పైన కూడా ఉంది. నాకు వాళ్ళతో సంబంధం లేదు అని, అలాగే నిజాలు బయటికి తీయాల్సిన వ్యవహారం కూడా పోలీసుల దగ్గర ఉంది. కానీ ఏం జరుగుతూ ఉంది? ఒక అంశంలో మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఏంటంటే నిన్న కూడా మంగ్లీ గారు మాట్లాడుతూ, ఆవిడ లాయర్తో వచ్చారు, అడిషనల్ డీజీ గారిని కలిశాక, మీరు అనవసరంగా, అంటే మీడియా ఎప్పుడు బాధితులు మీ మీద ఆరోపణలు చేశాక, మీ కుటుంబం పైన ఆరోపణలు చేశాక, న్యాయవాది సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చాకే మీ ఫోటోను మీడియా వాడింది, మీ పేరును మీడియా వాడింది. ఆవిడ ఏమన్నారు అంటే కన్నీటి పర్యంతమవుతూ, పదే పదే మీడియాలో నా పేరు వాడేస్తూ ఉన్నారు మంగ్లీ అని, పదే పదే నా ఫోటోను వాడేస్తూ ఉన్నారు మీడియాలో, దయచేసి నా ఫోటో పేరు మీరు వాడకండి, నేను ఒక ఆడపిల్లని కష్టపడి పైకొచ్చాను, సింగర్ని అని. మరి మంగ్లీ గారు
మరొక యాంకర్ ఉన్నారు శ్రీముఖి. ఆవిడ మహిళ కాదా? ఆవిడ కష్టపడి యాంకర్గా ఈ స్థాయికి రాలేదా? ఆవిడ పేరు మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ సుబ్బు పైన కంప్లైంట్ చేసినప్పుడు ఆవిడ పేరు ఎందుకు తీశారు మంగ్లీ గారు? మీరు ఆవిడ పేరు తీయడం వల్ల యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో ఒక పక్క న్యాయవాది సుబ్బారావు ఫోటో, మరో పక్క శ్రీముఖి ఫోటో పెట్టేసి రకరకాల కథనాలు, ఇదిగో మంగ్లీ ఇలా శ్రీముఖి పేరు తీసుకొచ్చిందని చెప్పేసి. న్యాయవాది సుబ్బారావుకి క్రష్ ఉంది శ్రీముఖి పైన, ఆయనకి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది అని మాట్లాడారు. అస్సలు మీకు శ్రీముఖి సంబంధం ఏంటి? మీకు సుబ్బారావుకి సంబంధం ఏంటి? అసలు ఈ స్కామ్కి శ్రీముఖికి సంబంధం ఏంటి? ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీముఖికి సంబంధం ఏంటి? మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేశారు, వాళ్ళు కంప్లైంట్లు చేశారు, దానికి శ్రీముఖికి సంబంధం ఏంటి? ఏ మాత్రం కూడా కించెత్ 0.000.1% కూడా సంబంధం లేని ఒక ఆడపిల్ల పేరుని, ఒక యాంకర్ పేరుని, సాటి ఆడపిల్ల పేరుని మీరు ఎందుకు తీసుకొచ్చారండి? మీ పేరు తీసుకురాకూడదు, మీ ఫోటో వాడకూడదు, మీరు మాత్రం ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు తీసుకొస్తారు. ఈ కేసుతో సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకొచ్చారు? మీకు తెలియదా? శ్రీముఖి పేరు తీసుకొస్తే మీడియా ఫోటోలు వాడుతుంది, మీడియా హైలైట్ చేస్తుందని మీకు తెలియదా? మీకు ఏమైనా పాత గొడవలు ఉన్నాయా శ్రీముఖి? మీకు జీటీవీలో కానీ, మా టీవీలో కానీ, షోస్కు సందర్భంగా కానీ ఎందుకు ఆవిడ పేరు బదనాం చేశారు? మీ పేరు వస్తే, మీ ఫోటో వస్తే ఈ వివాదంలో మీకెంత బాధగా ఉందో, అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో ఆవిడ ఫోటోలు, ఆవిడ పేర్లు వస్తే శ్రీముఖి బాధపడదా? ఇది రాంగ్ స్టెప్, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. నిన్న కూడా డీజీ ఆఫీస్లో ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆవిడ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఉన్నారు, లాయర్ గారు. ఆయన ఇవన్నీ కూడా ఒక బినామీ అకౌంట్కి వెళ్ళినాయి కొన్ని డబ్బులు అని ఎవరో బినామీ పేరు చెప్పారు. ఆ బినామీ ఏం చేశాడు, తన కుమార్తె పేరుతో ఒక అకౌంటు ఓపెన్ చేసి అక్కడ డబ్బులు దాచాడు. ఆ కుమార్తె అకౌంట్లో మాకు కొన్ని డీటెయిల్స్ దొరికినాయి అన్నారు. పక్కన ఏమైనా మంగ్లీ గారు ఏమంటా ఉన్నారు, ఆ అమ్మాయి పేరు కూడా చెప్పేసేయండి. ఆ పిల్ల వయసు ఎంతో తెలియదు, ఆ పిల్ల ముఖం తెలియదు, ఆ పిల్ల పేరు తెలియదు, అసలు ఈ స్కామ్లో ఉందో లేదో తెలియదు, ఈ స్కామ్కి సంబంధమో లేదో తెలియదు, కానీ పేర్లు చెప్పేసేయండి. మీ పేరు చెప్పకూడదు. అసలు ఎవరో ముక్కు మొహం తెలియని ఒక్క యువతి పేరు, బాలికో యువత కూడా తెలియదు, పేరు చెప్పేయమంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు మంగ్లీ గారు. మీ పేరు రాకూడదు సంబంధం లేని వ్యవహారాలు మీరు ఎలా కోరుకుంటూ ఉన్నారో, మీ ఫోటో రాకూడదు, మీ గురించి చర్చ జరగకూడదు ఎలా కోరుకుంటున్నారో, వాళ్ళు కూడా, ఆ పాప కూడా, అలాగే శ్రీముఖి కూడా, ఇంకెవరైనా కూడా అలాగే కోరుకుంటారు. ఇన్ని చెప్తా ఉన్నారు, కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు, ఉమెన్ కార్డు వాడుతూ ఉన్నారు. ఓకే, నేను బంజారా అని చెప్తా ఉన్నారు, నేను అక్కడి నుంచి వచ్చాను కష్టపడన్నారు. ఎస్, బాధితులు కూడా బంజారా వాళ్ళు ఎక్కువ ఉన్నారండి, మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. మీరు కమ్యూనిటీలో ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి, మీ పేరు వాడారు కాబట్టి, మిమ్మల్ని నమ్మారు కాబట్టి, మన కమ్యూనిటీ ఆడపిల్ల అక్కడ దాకా వెళ్ళింది. తన చుట్టూ తిరిగే వాళ్ళే కదా పెట్టుబడులు పెట్టమంటూ ఉంది, తన తమ్ముడే కదా, తన చెల్లికి కాబోయే భర్తే కదా అని పెట్టుబడులు పెట్టారు. అఫ్కోర్స్ మీకు సంబంధం ఉందా లేదా పోలీసులు తేలుస్తారు. బంజారా వాళ్ళు ఎక్కువ మోసపోయింది. మీరు ఒక బంజారా మహిళగా ఆ బంజారా బాధితుల పక్షాన నిజంగా మీరే పోరాడాలి, మీరే వెళ్ళి ప్లకార్డ్ పట్టుకోవాలి, మీరే వెళ్ళి ధర్నా చేయాలి, మీరే గల్లా పట్టుకొని, మీ తమ్ముడు పాత్ర ఉంటే చొక్కా పట్టుకొని ఆ మధుని తీసుకొచ్చి అప్పగించాలి. అప్పగించట్లేదా? పరారీలో ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు ఆచూకీ అయినా చెప్పాలి. ఇది మంగ్లీ గారు కరెక్ట్ కాదు. మీరు ఒక మహిళగా మరొక మహిళ పేర్లు తీసుకురావడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఇక ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరు నిజమైన దొంగ, ఎవరు అసలు దొంగ నేనేం మాట్లాడటం లేదు. బట్ న్యాయవాది సుబ్బారావు తిరుగుతూనే ఉన్నాడు. న్యాయవాది సుబ్బారావు, ఆ మధు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతను ఒక వీడియో విడుదల చేశాడు. 20 కోట్లు మోసం చేశాడు హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి, అతనే బాధితుడిగా నటిస్తూ ఉన్నారు. ఇది మంగ్లీ గారు కూడా అదే చెప్పారు, అతనే బాధితుడిగా నటిస్తూ ఉన్నాడు హిమాకాంత్ రెడ్డి. న్యాయవాది సుబ్బారావు చుట్టూ తిరుగుతూ మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు, అతనే అసలు సూత్రధారి, పాత్రధారి అని చెప్పేసి మంగ్లీ గారు చెప్పారు. అలాగే మధు కూడా ఒక వీడియో విడుదల చేశాడు. ఆ హిమాకాంత్ రెడ్డి ఇంకా తిరుగుతూనే ఉన్నాడు, ఇంకా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే అతని పాత్ర ఎంతనే తెలియదు, కానీ అసలైన దొంగ అతనే అయితే ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాడు, లాయర్తో పాటు వస్తాడు, మీడియా చుట్టూ తిరుగుతాడు, అర్థం కావట్లేదు. మరి ఏ సంబంధం లేని అమాయకుడు మధు అయితే, మధును మోసం చేసింది సుబ్బారావు హిమాకాంత్ రెడ్డి అయితే, మధు ఎందుకు పారిపోయాడు, మధు ఎందుకు పరారైపోయాడు, రమావతి మధు ఎందుకు పారిపోయి సీక్రెట్గా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు? మంగ్లీకి ఏం సంబంధం లేదు, మొత్తం సుబ్బారావు హిమాకాంత్ రెడ్డి చేశారు, 20 కోట్లు కొట్టేశారు అని. అంటే నేను అమాయకుని అన్నవాడు పారిపోయాడు, మీరు దొంగ అని చెప్తున్నవాడు కళ్ళ ముందే ఉన్నాడు. ఎలా చూడాలి దీన్నంతా కూడా, ఎలా అర్థం చేసుకోవాలి?
ఇప్పుడు సుబ్బారావు ఎవరు ఫస్ట్ తెలియని కూడా తెలియదు అన్నారు. ఇప్పుడు మధుకి, సుబ్బారావుకి, హిమాకాంత్ రెడ్డికి, మీ తమ్ముడు శివాకి వీళ్ళ మధ్య ఈ పంచాయతీ అయితే మీరెందుకు రంగంలోకి దిగారు? మీరెందుకు పంజాగుట్టలో ఒక న్యాయవాది ఇంట్లో జరిగిన పంచాయతీకి మీరెందుకు అటెండ్ అయ్యారు? మీకు సంబంధం లేదు, ఎందుకు అటెండ్ అయ్యారు? సుబ్బారావుతో అంటే నా క్రష్ శ్రీముఖి అని ఆయన చెప్పేంతగా అంత క్లోజ్నెస్ ఎందుకు మీకు? మీ టీంకి ఆ టీంకి అంత క్లోజ్నెస్ ఎందుకు? ఎంతో క్లోజ్ అయితే తప్పించు కదా మనం చెప్పేది. ఇప్పుడు క్రష్ అన్నది అంటే సుబ్బారావుని ఏదో బ్యాడ్గా చూపించే ప్రయత్నం చేశారు. మన బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేశారు పోలీసులు. మరి అతనేమన్నా బదనాం చేద్దామనేమన్నా బాధితుల పక్షాన పోరాడుతున్నాడు అని. ఒకవేళ సుబ్బారావు తప్పుంటే అది కూడా మేము మాట్లాడతాం, డౌట్ లేదు. చెప్పా కదా, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ మాకేమీ కాదు, మీడియాకి అందరూ సమానమే. ఇప్పుడు జనరల్గా మాటల సందర్భంలో ఏం చెప్తారు? కూర్చున్నప్పుడు ఒక నలుగురు మగాళ్ళు మాడుకునేటప్పుడు ఆ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటే నాకు ఇష్టం, క్రష్ ఉంది, లేదంటే హీరోయిన్ సమంత అంటే ఇష్టం, నాకు క్రష్ ఉంది కాలేజ్ టైంలో అని చెప్తూ ఉంటారు. అదే బూత్ మాట కాదు. సహజంగా హీరోయిన్ల పైన కొంతమందికి ఫ్యాన్ ఉంటారు, అభిమానులు ఉంటారు. అదేమైనా బూత్ మాట? అదేమైనా ఇంకో విధమా? దాన్ని ఏదో బూత్ మాటలాగా, అదేదో పెద్ద నేరంలాగా చెప్పారు. నాకు అర్థం కాలేదు. క్రష్ అన్నాడు అని చెప్పేసి అని శ్రీముఖిని. నాకు ఆ పేరు తీసుకురావడం కూడా ఇష్టం లేదు, సంబంధం లేదు పాపం ఆ శ్రీముఖికి. అలాగే అమ్మాయిలు ఉంటారు కొంతమంది, ఇదిగో మహేష్ బాబు అంటే నాకు ఇష్టం, క్రష్ అంటారు. లేదంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, క్రష్. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇష్టం, క్రష్ అంటారు. అదేమి నేరం కాదు కదా. ఇష్టమైన హీరో క్రష్ ఏదో అంటారు అంతే, అంతవరకు మాత్రమే. వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతారా, పెళ్ళిళ్ళు చేసుకుంటారా, వాళ్ళు వీళ్ళని వెంటబడతారా ప్రేమని? కాదు కదా. ఇది జనరల్గా ఉండేది. దాన్ని ఏదో నేరంగా చూపించే ప్రయత్నం చేయడం కూడా ఎందుకు కరెక్ట్ కాదు. దాంట్లో సంబంధం లేని వాళ్ళ పేర్లు తీసుకురావడం కూడా ఇంకా కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మంగ్లీ కొంత బాధపడుతూ ఉన్నారు, అదైతే కరెక్టు. ఆవిడ కొంత ఏమవుతుందన్న భయం కూడా ఆవిడ కనిపించింది, అదంతా కరెక్టే. పెద్ద వాళ్ళని కలుస్తూ ఉన్నారు. సిపి సజ్జనార్ గారిని కలిసేశారు, ఒక ఫోటో రిలీజ్ చేసేశారు, నేను కలిశాను అని. నిన్న డీజీపీ గారిని కలవడానికి వెళ్తే ఆయన లేరు, అడిషనల్ డీజీ గారిని కలిశారు, ఒక ఫోటో రిలీజ్ చేశారు, ఇదిగో నేను కలిశాను అని. మీరు ఆల్రెడీ పంజాగుట్ట నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినప్పుడు, ఎఫ్ఐఆర్లు నమోదైనప్పుడు ఆ పోలీసులు వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తారు. ఇంతలోనే మీకు పెద్దవాళ్ళు తెలుసు కాబట్టి, నేను సెలబ్రిటీని కాబట్టి నాకు రెడ్ కార్పెట్ వేస్తారని చెప్పేసి నేను వెళ్ళిపోయి పెద్ద వాళ్ళందరం కలిసి ఫోటోలు మీడియాలో పెట్టడం దేనికి సంకేతం? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు ఈ హడావిడి? అంత అవసరం లేదు. మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు చేస్తారు. అంటే పెద్ద వాళ్ళని కలిస్తే కింది స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులపైన ఒక రకమైన ఒత్తిడి, ఒక ప్రభావం ఉండడానిక, అమ్మో ఇవిడ పెద్ద వాళ్ళని కలిసింది, మనం కొంచెం చూసి చూడట్టు పోవాలి. చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధితులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంత అవసరం లేదు కదా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మనకి పరిచయాలు ఉన్నాయి కదా, సెలబ్రిటీ స్టేటస్ కదా అని చెప్పేసి అని ఎవరిని పడితే మనం కలిస్తే ఎలాగండి? సరే కలవచ్చు, నేను తప్పుపడట్లేదు, దాన్ని కలవచ్చు. ఎందుకు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు? మీరు మొన్న ఇచ్చారు మధు మీద కంప్లైంట్, మార్చిలో ఇచ్చిన కంప్లైంట్లో నాకు తెలిసి మధు పేరు కూడా లేదు. ఆ తర్వాత ఏమైనా యాడ్ చేశారేమో మరి. మీరు 3-4 నెలల నుంచి ఈ విషయం జరుగుతూ ఉంది. అప్పుడే నా తమ్ముడికి నాకు సంబంధం లేదు, ఆ మధుకి ఇంకా హిమాకాంత్ రెడ్డి, సుబ్బారావు వాళ్ళకే సంబంధం, నాకు సంబంధం లేదు, మీరు అప్పుడే కంప్లైంట్ మధు పైన ఇవ్వాల్సింది. మరి ఎందుకు ఇవ్వలేదు? మీ ఇంట్లో మీ ఫ్లాట్లో డబ్బులు లెక్క పెడుతున్న వీడియోలు ఉన్నాయి. అక్కడ భరత్ చౌహాన్ అని, శివ అని వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకు డబ్బు కట్టలు లెక్క పెడతా ఉన్నారు? మీ ఇంట్లో మీరెందుకు రాణించారు? మీరెందుకు అన్ని డబ్బు కట్టలు తీసుకొస్తూ ఉంటే మీరెందుకు అడగలేదు? కొన్ని సోర్సుల ప్రకారం ఈ ఎవరైతే మధు ఏవన్ ఉన్నారో, ఈ సుబ్బారావు పైన దాడి కేసు అంశంలో ఈ మధు మెయిన్, ఈ మధుకి మంగ్లీ చెల్లెలు ఆవిడకి 2025 అక్టోబర్ 2వ తేదీన నిశ్చితార్థం జరిగిందంట. అంటే మనోడు ఎక్కడో ఒక కంపెనీలో ఎంప్లాయీగా పనిచేసేవాడు, ఆ తర్వాత మరి ఈ స్కాముల వల్లే బాగా భారీగా సంపాదించేశాడు. కార్లు, గోల్డ్లు, గీళ్ళు, లగ్జరీ లైఫ్లు, బాగానే సెటిల్ అయ్యాడు కుర్రాడు అనుకున్నారు. మరి ఏమో తెలియదు కానీ నిశ్చితార్థం కూడా అయ్యిందట. మరి ఇది వాస్తవం అయితే తెలియాల్సి ఉంది ఎంతవరకు జరిగిందనేది. ఎందుకు అలాంటి వ్యక్తికి మీకు నిశ్చితార్థం చేసుకున్నారు? స్కామ్లు చేసే వ్యక్తి ఆల్రెడీ అప్పటికే అతనిపైన కేసులు ఉన్నాయి కదా. మీ ఇంట్లో ఎందుకు డబ్బులు లెక్క పెడతా ఉన్నారు? మీ పార్టీలో అతను ఎందుకు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు? 2-3 మీ ఫ్లాట్ల దగ్గర ఫోటోలు ఎందుకు? ఇవన్నీ బాధితుల క్వశ్చన్లు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మంగ్లీ పేరు తెరపైకి వచ్చిందో మేము అప్పుడే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ డోన్ను వీళ్ళు కొన్నారు, అక్కడ సెకండ్ హ్యాండ్లో కొన్నారు. ఆ డోన్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కూడా చేశారు, కొంతమంది తీసుకెళ్ళి చూపించారు కూడా టూర్ అని చెప్పేసి అని. ఆ పక్కనే ఒక 3 సెంట్ల స్థలం కూడా ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తాం, 5 లక్షల పెట్టుబడి పైన పెట్టిన వాళ్ళకని చెప్పేసి కూడా నమ్మించారు. సో అప్పుడు మంగ్లీ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. బాధితులు చెప్తా ఉన్నారు ఆవిడ పేరు వచ్చాక మేము పెట్టాము అని.
అనంతపురంలో, గుత్తిలో, డోన్లో, తెలంగాణలో బొచ్చెడు మంది బాధితులు. బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది, రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు 15-20 కోట్ల స్కామ్ అని చెప్తా ఉన్నారు. బట్ ఇది తవ్వుతూ పోతే 50 కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు, అంతకుమించి ఎక్కువే కావచ్చు. మీ వెనక మీ పేరు వాడుకొని ఇంత జరుగుతూ ఉంటే, మీ ఇంటి చుట్టూ మీ ఇంట్లోనే మీ తమ్ముడు మీరు పెట్టండి అన్న వీడియోలు ఆడేలు కూడా బయట పెడతా ఉన్నారు. పెట్టుబడులు పెట్టండి మక్కుందని చెప్పేసి. మీకు తెలియదా? ఫర్ ఎగ్జాంపుల్ నా తమ్ముడు ఉన్నాడు. వాడు నిన్నటి దాకా హీరో సైకిల్ వేసుకుని తిరిగాడు, ఒక డొక్కు సైకిల్. సడన్గా ఈరోజు వచ్చి ఒక థార్ కార్ వేసుకుని వచ్చాడు, మెడలో ఇంత గోల్డ్ వేసుకుని వచ్చాడు. నేను ఖచ్చితంగా అడుగుతా, ఏంట్రా నిన్నటిదాకా సైకిల్ వేసుకుని తిరిగావు, సడన్గా నీకు ఎలా వచ్చేసింది ఇవన్నీ కూడా? ఏం దొంగతనం చేసావా? ఏదన్నా లాటరీ ఏమైనా వచ్చిందా నీకు? లేదంటే బ్యాంక్ ఏమైనా రాబరీ చేసావా అని ఖచ్చితంగా నిలదీస్తా. మరి కళ్ళ ముందు ఇలా కనిపిస్తూ ఉంటే మీ తమ్ముడు శివ, ఈ మధు, మీరెందుకు నిలదీయలేదు? ఆ డబ్బు కట్ల కనిపిస్తూ ఉంటే మీరెందుకు నిలదీయలేదు? సో మీ పాత్ర ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే, బాధితులు కూడా మీ పాత్ర ఉందని నిర్ధారించటం లేదు, కానీ బట్ బ్యాక్ ఎండ్లో ఆవిడ ఉండి నడిపించిందేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అనుమానాన్ని వాళ్ళకి నివృత్తి చేయాలి, లేదా ఆవిడకి సంబంధం లేదు అంటే మీరు కొన్ని నిరూపించుకోవాలి. మీ వ్యవహార శైలి, మాట తీరు కూడా అదే విధంగా ఉండాలి. పోలీసు విచారణకు సహకరించాలి. అల్టిమేట్గా పోలీసులే బయట పెట్టాలి. నా కామెంట్లు చూస్తే నాకు కోపం వస్తూ ఉంది, బాధేస్తూ ఉంది. రకరకాల కామెంట్లు పెడతా ఉన్నారు మీ మంగ్లీ. ఎస్, ఎవరికైనా బాధ వేస్తుంది. అలాగే శ్రీముఖ్ కూడా బాధపడింది కదా, అనవసరంగా నా పేరు తీసుకొచ్చారు అని చెప్పేసి అని బాధపడుతుంది తను కూడా. అన్నీ మనకి పాజిటివ్ రావు మంగ్లీ గారు, గుర్తుపెట్టుకోవాలమ్మా. నెగిటివ్ కూడా వస్తే మనం అన్నీ తీసుకోవాలి. మన నిర్దోషిత్వాన్ని, మన మంచితనాన్ని నిరూపించుకోవాలి. అంటే ఎవడో బురద జల్లేశాడు, నేను కడుక్కోవాలా? ఇది కూడా ఉండొచ్చు, అవసరం లేదు. అలాంటప్పుడు మనం హడావిడి చేయకుండా సైలెంట్గా ఉండండి. పోలీసులు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు నిర్దోషి అయితే, దీనితో సంబంధం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఈ హడావిడి వల్ల అసలు విషయం పక్కదారి పడుతూ ఉంది. అడ్వకేటు మంగ్లీ, అడ్వకేటు హిమాకాంత్ రెడ్డి, మధు. మరి బాధితుల పరిస్థితి ఏంది? వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి? ఎక్కడెక్కడో లోన్లు తీసుకొని దాచుకున్న డబ్బు, ఇంట్లో బంగారాలు అమ్మేసి తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ గురించి ఆలోచించాలి. మరి పోలీస్ దర్యాప్తు మరి ఎలా వెళ్తుందో ఏంటో ఇంకా క్లారిటీ రావడం లేదు. మరి బాధితులు ఎక్కడ కంప్లైంట్ చేశారు, ఏదో చేశారని చెప్తా ఉన్నారు. ముందు బాధితుల కంప్లైంట్ మీదే కదా వెళ్లాల్సింది. సిఐడి విచారణ జరుగుతుందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొంత క్లారిటీ కనుక్కుని మరొక వీడియోలో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. సో ఓవరాల్గా అయితే ఇది, బాధితులకి ఫైనల్గా న్యాయం జరగాలి. అసలైన సూత్రధారులు, అసలైన దొంగ ఎవరో బయటికి రావాలి. బట్ జరుగుతున్న పరిణామాలన్నీ నేను ఒక్కడేదో చెప్పేస్తే ప్రజలు నమ్మరండి. ఈ రోజుల్లో ప్రజలు ఒక మీడియా కాదు, 4-5 మీడియా ఛానల్ చూస్తూ ఉంటారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో చూస్తూ ఉంటారు. వాళ్ళకు కన్క్లూజన్కి వస్తారు, వాళ్ళకు నిర్ణయానికి వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు గ్రహిస్తారు. దాన్ని బట్టే కమెంట్లు ఉంటాయి, దాన్ని బట్టే అభిప్రాయాల వ్యక్తీకరణ కూడా ఉంటుంది. వీడియో పైన లాయర్ సుబ్బారావు, మంగ్లీ, ఈ గోకులానంద ఇన్ఫ్రా, ఈ పెద్ద స్కామ్ పైన నిజం చెప్పండి. మీరెవరు సూత్రధారులు, పాత్రధారులు అనుకుంటా ఉన్నారు? అసలైన దొంగ ఎవరు అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.